మామూలుగా మీరు మామూలుగా ఇద్దరు ఉంటే ఒకలా ఉంటారు, ముగ్గురు ఉంటే ఒకలా ఉంటారు, 10 మంది ఉంటే ఒకలా ఉంటారు. అంటే అవును, అంటే ఎవరైనా అంతే, నేను అంతే. నువ్వు ఉంటే ఇంకోలా ఉంటావు. కరెక్ట్. సో ఇలా చిన్నప్పుడు ఇంకా వేరేలా ఉండేవాళ్ళేమో కదా. ఆ టైంలో నాన్నగారు ఎప్పుడైనా అలా వేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు అంత గుడ్ బాయ్ మీరు? అంత గుడ్ బాయ్? గుడ్ బాయ్ అని కాదు, తెలియకుండా చేస్తారు. మ్యాక్సిమం ఏం చేసేవాడిని, అంత బ్యాడ్ కిడ్ని ఏం కాదు చిన్నప్పుడు. అలా అని బోరింగ్ కూడా కాదు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆ విషయంలో కొంచెం పడేవి, కాకపోతే కొట్టేవాళ్ళు కాదు. అంటే పడే అంటే తిట్లా అంతవరకే. అప్పటికి ఆయన మ్యాసివ్ యాక్షన్ హీరో. సో ఆయన వాయిస్కి నేను భయపడేవాడిని. మన సినిమాలు చూస్తాను కదా, ఎవ్రీడే ఫస్ట్ షో వెళ్తాను, ఆయన డిష్యూమ్ స్క్రీన్ పైన వేస్తుంటే నాకు ఇది డైరెక్ట్గా ఇంట్లో ఆయన అఖిల్ అన్నారనుకో ఫినిష్, అక్కడే ఏడ్చేవాడు. అఖిల్లోనే చాలా ఉంటాయి అంతే. ఏమైనా ఒక తిట్టా చాలా బోరింగ్ ఉంటుంది ఆన్సర్. పర్లేదండి, చాలా బోరింగ్ ఉంటుంది. పర్లేదు అంతే, అఖిల్తోనే ఆపేవారు. అంతేనండి. అంతే, అయితే ఓకే. అంత భయం ఉండేది అప్పుడు నాకు. మామూలు మీరు ఇప్పుడు యుఎస్లో యాక్టింగ్ కోసం అని చేసి వచ్చారు కదండి, చేశారు కదండి. ఎస్. ఎక్కడ ఏ సిటీ అనేది? లాస్ ఏంజలస్. లాస్ ఏంజలస్ అంటారు మామూలుగా. ఎల్ఏ అంటారు. ఎల్ఏలో ఉన్నాను. లీ స్ట్రాస్బర్గ్ యాక్టింగ్ స్కూల్. లీ స్ట్రాస్బర్గ్. స్టార్బక్స్. అవును, ఓకే. 2 years ఉన్నాను. లీ స్టార్బక్స్లో మీరు చేశారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో మామూలుగా ఎలా మాట్లాడేవాళ్ళు? అంటే ఇంగ్లీష్ అట్లా యాక్సెంట్ అక్కడదేనా ఇక్కడదా మామూలు ఎలా? హౌ ఐఎమ్ టాకింగ్ నౌ, ఐ యూస్ టు టాక్ లైక్ దట్ దేర్. ఓకే ఓకే. అంత కూడా లేదు. అంటే జస్ట్ అక్కడ కాసేపు కన్వర్జేషన్ చేద్దామని, లైక్ యూనో అది లేదు. ఐ టాక్ నార్మలీ. మామూలు జస్ట్ అక్కడ లాగా మాట్లాడితే ఒక కన్వర్జేషన్ చేస్తే అలా ఉంటుందని మనల్ని చెప్పాను వాళ్ళకి. మమ్మ అక్కడ బయట రా, నువ్వు చెప్పబెట్టడం రావద్దు. ఓహో, ఇది మీ వాడా? అమ్మవాడండి. చెప్పు. ఇప్పుడు టాక్ లైక్ హౌ డు యు వాంట్ టాక్? సారీ, పార్డన్ మీ. అర్థం కాలేదా? హౌ యూ వాంట్ టు టాక్? ఓకే, జస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లైక్ ఇది ఇంగ్లీషే బాబు. నాట్ లైక్ దట్ యాక్సెంట్. యూ షుడ్ చేంజ్ యువర్ యాక్సెంట్ లైక్ అమెరికన్ స్లాంగ్. Yeah, where gonna watch Lennon movie? So in Hyderabad, like very near home, Ambri or AAA. ఏంటి Ambri? Ambri. సమోసా ఉండిపోయింది అందుకే అలా వస్తుందండి. Ambri. Want to go to multiplex? Why don't you try the single screens? Yeah, they're also single screen. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తావా? డెఫినెట్గా వెళ్తాను. అన్ని సినిమాలకి? అన్ని సినిమాలు వెళ్తాను. సోలోకి ఎప్పుడైనా? కార్టూన్ సినిమాలు కూడా వెళ్ళిపోతాను. సీరియస్గా? ఎందుకంటే కార్టూన్ సినిమాలోనే పెద్ద పెద్ద కథలు ఉంటాయండి. బేసికలీ యానిమేషన్ సినిమాల్లో మంచి మేకింగ్ ఉంటుంది. అంటే అది హద్దు ఉంటుంది కదా దానికి ఒక లిమిటేషన్. నా ఫ్రెండ్ కూడా చెప్తూనే ఉంటుంది, సేమ్ ఇదే చెప్తారు ఆయన. నేను బాగా నమ్ముతాను. ఒక్క నిమిషం. హలో, ఎవరు? హలో, చెప్పండి. అన్న ఎవరన్నా ఇందాక ఫోన్ చేసిండ్రు? బాబు, నేను ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. హలో, నా పని నేను చేసుకుంటున్నా, నువ్వు ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూలో ఉన్నా అంటే నేను ఖాళీగా తిరుగుతున్నా మీద గడ్డి వీక్తున్నా అనుకుంటున్నారా? నువ్వు గడ్డి పీకుతున్నావో గడ్డి నాడుతూ నాకేం తెలుసా? నువ్వు ఫోన్ పెట్టు, నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా. నువ్వు ఇంటర్వ్యూలోనా? అన్న ఏ ఇంటర్వ్యూ అన్న? ఇంటర్వ్యూ అంత సీన్ లేదు. ఏదో వేసా ఇంటర్వ్యూలో ఉన్నాయా? ఫోన్ పెట్టి నువ్వు. అన్న నాకు కూడా దుబాయ్ ఎలా తగులుకున్నాడు బాబు. ఓకే, సార్ చాలాసేపు ఎక్కువసేపు అయిపోయింది ఇక్కడ కూర్చోండి సార్. మనం అలా వాక్ చేస్తూ చాలామంది సెలబ్రిటీస్ ఈరోజు ఇలా వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారో లేదు చాలామంది డౌట్. మీరు చూస్తూ ఉంటారా? యూట్యూబ్ కామెంట్లు చదువుతూ ఉంటారా? అంటే ఏ కంటెంట్? నా కంటెంటా? మీ కంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ? ఇది కొంచెం కామెంట్ సెక్షన్కి వెళ్తారా? బోరింగ్ ఆన్సరే, కానీ మన కంటెంట్ లెనన్ కంటెంట్ పెడుతున్నప్పుడే చూస్తాం. ఓకే ఓకే అండి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ఉందిలే ఇన్స్టాగ్రామ్లో. పేరు చెప్తాను మరి. దాన్ని ఫేక్ అన్నారు, ప్రైవేట్ అంటారు. యా. ఓకే. ఫేక్ అంటే డూప్లికేటా? డూప్లికేట్ కాదు, ఎవరికి తెలియదు.
అంతే ప్రైవేట్ సీక్రెట్ ఇన్కాగ్నేటో ఇంకాగ్నేటివ్ ఇంకాగ్నేటివ్ ఇన్కాగ్నేటో ఓకే కాగ్నిజెంట్ రైట్ అండ్ మీకు మామూలు కాల్ సెంటర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయండి మీకు మామూలుగా ఎత్తను ఎత్తరా ఇప్పుడు కాల్ సెంటర్లోనే మీ వాళ్ళు అన్నోన్ నంబర్ ఎత్తను. తమ్ముడిది ఎవరు అన్నోళ్ళు ఎత్తనంటున్నారు కదా తమ్ముడిది వద్దు నలిపేస్తారు బాగుండింది. థ్యాంక్ యూ నైస్ గుడ్ వన్. ఇంకెప్పుడు వేయొద్దంటారా లేదు బాగానే ఉండింది ఈసారి మామూలుగా వేయవు. ఎగ్జామ్లో ఏమైనా చిన్నప్పుడు కాపీ కొట్టడాలు అట్లా 100% అప్పుడు వాడేవాడిని. 100% అంటే 0% చదివేవాళ్ళు అట్లా అట్లా కాదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీది? కన్నపెట్టరు ఎస్ దాంట్లో ఉంటారు ఎవరు? నాగార్జున గారు. చిచ్చోరాలు అంటాం కదా, చిచ్చోరస్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ సినిమాలో. అలరి అది దాంట్లో జోక్ ఉంటుంది ఈ సినిమాలో హలో బ్రదర్స్లో. పొడి చేస్తా అంటే నాకు కందిపప్పు పొడి చేయండి బాబు అంటే. అప్పట్లో నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తే నువ్వు ఉండాల్సింది. 100% అండి. థియేటర్లో అని మాత్రం చెప్పకండి, సినిమా చూడాలి అలా అనకండి. అలా కాదు, సినిమాలో సినిమాలో ఉండాలి. ఓకే అయితే